అదో దట్టమైన అటవీ ప్రాంతం. రెండు రాష్ట్రాల సరిహద్దు కీకర అరణ్యం. ఆ ప్రాంతంలో అడుగు పెట్టాలంటే అటవీ శాఖ నిబంధనలుంటాయి. అలాంటి నిబంధనలను తుంగలో తొక్కి వందల సంఖ్యలో కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాల పార్కింగ్లతో స్వచ్ఛమైన అటవీ ప్రాంతాన్ని జూదాలకు అడ్డాగా మార్చారు కొందరు వ్యక్తులు. వారంలో 2 రోజులు జరిగే ఈ జూదశాలలో కోట్ల రూపాయల దందా కొనసాగుతుంది. ప్రభుత్వ నిషేధిత ఆటల కోసమే నిర్వహించే ఈ సంతపై దాడులు చేసేందుకు ఏ అధికారులు అక్కడికి రాకుండా చూసుకుంటారు నిర్వాహకులు. ములుగు జిల్లా జాతీయ రహదారి 163 తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు గ్రామమైన తారలగూడ అటవీ ప్రాంతంలో వారంలో 2 రోజుల పాటు జరిగే సంతను ఓ 2 వ్యక్తులు జూదశాలగా మార్చారు. రాష్ట్ర సరిహద్దు అటవీ ప్రాంతాన్ని అడ్డాగా ఎంచుకొని పరిసర ప్రాంత పోలీస్ అటవీ శాఖ అధికారులను డబ్బులతో కమ్మేస్తారు. దీంతో పస్రా, ఏటూరు, నాగరం, వాజేడు, నూగూరు, వెంకటాపురం, పేరూరు రహదారుల వెంట జూద ప్రాంతానికి పందెం కోళ్లతో చేరుకునే వాహనాలను సైతం వాహన తనిఖీలు చేసే పోలీసులు వదిలేస్తారు. జూద ప్రాంతంలో కోడి పందాలు, పేకాట, కాయ్ రాజా కాయ్ ఆటలు నిర్వహిస్తూ కోట్లలో చేతులు మారుతాయి. ఈ సంతలో అడుగు పెట్టాలంటే ఎంట్రీలోనే 1500 ఫీజు తీసుకొని చేతిపై ముద్ర వేస్తారు. ఆ ముద్ర ఉన్న వాళ్లే ఆ సంతలో తిరగాలి, పందెంలో పోటీ చేయాలి, లేకుంటే అక్కడి నుండి గెంటేయడమే వారి నిబంధనలో సూత్రం. జూద ప్రాంతాన్ని మొత్తం 2 వ్యక్తులే శాసిస్తారు. వారు ఓ చోట ఉండి నడిపిస్తూ ఉంటారు. ఆ ప్రాంతానికి చేరుకునే వారిని కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేరుకునేలా చూసుకుంటారు. 1,00,000 పందెం వేస్తే వీరి కమిషన్ 10,000 చెల్లించాల్సిందే. అలా ఒక్క రోజులో వందల మంది వస్తారు అంటే ఆ జూదశాలలో ఏ స్థాయిలో దందా కొనసాగుతుందో అర్థం చేసుకోవాలి. భారీ సంఖ్యలో కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు, బొలెరోలు చేరుకుని వారంలో 2 రోజుల పాటు జరిగే సంతలో పలు రకాల నిషేధిత జూదాలలో పాల్గొని మత్తు పానీయాలు, గంజాయి మత్తులో తూగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఏజెన్సీ అటవీ ప్రాంతాన్ని జూదా ప్రాంతంగా మార్చి ప్రభుత్వ నిషేధిత జూద ప్రాంతంగా మార్చి ప్రభుత్వ నిషేధిత అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకొని వివిధ రకాల జూదాలకు బానిసలుగా మారి కుటుంబాలకు దూరం అవుతున్న వారిని రక్షించాలని పరిసర ప్రాంత గ్రామాలు ప్రజలు ఉన్నత అధికారులను వేడుకుంటున్నారు.
అంతేకాకుండా క్రైమ్ను అరికట్టి శాంతియుత వాతావరణాన్ని నెలకొనేలా చూడాల్సిన సంబంధిత అధికారులు కాసులకు కక్కుర్తిపడి ఇలాంటి వ్యక్తులకు సహకరించి జూదశాల నిర్వహణకు కారకులవుతున్నారని పస్రా, ఏటూరు నాగారం, పేరూర్, వాజేడు, నూగురు వెంకటాపురం, మంగపేట పోలీస్ అధికారులు వాహన తనిఖీలో క్షుణ్ణంగా పరిశీలించి జూదాలకు పాల్పడే వారిని హెచ్చరిస్తూ తారలగూడ అటవీ ప్రాంతంలో జరుగుతున్న ఈ సంతపై ప్రత్యేక దృష్టి సారించి నిర్వాహకులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టి చట్టపరంగా శిక్షించాలని ఏజెన్సీ ప్రాంత వాసులు జిల్లా ఉన్నత అధికారులను కోరుతున్నారు.